వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. 60 దరఖాస్తులు స్వీకరణ. ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు. టైం బౌండ్లో ప్రజా ఫిర్యాదులు, విన్నతులు పరిష్కరించాలన్నారు. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెస్పాన్స్ ఇస్తలేదు. ఫేక్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి ఈ పార్లమెంట్ ఆబ్జెక్షన్ చేసి సాంఘంలో ఉన్నటువంటి ఏజెంట్ వ్యవస్థను తొలగించాలని చాలా రకాల నిందారోపణలు ప్రజలందరికీ ఇలాంటి చర్యలు పెట్టారు. మేము ఇచ్చినటువంటి కానీ ఇచ్చిన కానీ మళ్ళీ కాంతానికి పక్కకి పెడుతున్నాం. ఆ ఏజెంట్ వ్యవస్థను తొలగించాలి. స్వయంగా ఈ లైసెన్స్ వినియోగదారులు కార్యాలయానికి వచ్చి లైసెన్స్ తీసుకోవాలి. రోజుకు 50 లిమిట్ పెట్టి స్వయంగా ఈ యాక్టివ్ లైసెన్స్ ఇచ్చే పద్ధతి అక్కడ ఏజెంట్ వ్యవస్థ కొనసాగడం వల్ల ఆఫీసులో వచ్చిపోయే వాళ్ళకి తిరస్కరిస్తారు. వాళ్ళు ఆసక్తి వల్ల వీళ్ళను ఆశ్చర్యం ఇస్తే వీళ్ళను తిరకాసు పెట్టి 5,000, 6,000 సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.